ఇమ్రాన్ కేవలం ఒక లండన్ పిల్ల అని చెప్పి ఒక పాట తీయడం వల్ల హీరో బతుకు మొత్తం నాశనం అయిపోయింది, రోడ్డు పైకి వచ్చేసింది అనమాట. కింద వచ్చి పడుకున్నాను. లేకుండా అన్న ఏం చేసిండు దీనికి? వేస్ట్ చెప్తున్నా, వేస్ట్. అన్నావు కదరా అక్క అక్క అన్న పక్కన వేరే అమ్మాయిని ఉంచుకోలేదు అని. ఇప్పుడు ఉంచుకున్నా నేనేమన్నాను, అర్థమైందా? నాకు ఇష్టం లేదు అంతే. ఏడుస్తే కాదక్క, మాట్లాడడానికి ఏదో మీరు కొట్లాడుతున్నారు అని చెప్పేసి ఏదో సర్ది చెప్పుకొని వచ్చి మాట్లాడదాం అనుకుంటే నువ్వు ఏడ్చుకుంటూ కూర్చుంటే పిల్లలు ఏమైపోవాలి, ఆయన ఏమైపోవాలి. కొంచెం కూడా నేను ఎవరికి చెప్పుకోలేక ఈ రూమ్ లో కనిపించిందా నాలుగు గొడవల మధ్యలో. నాకు వద్దు వాడు. విశ్వమంతా ఉన్న ప్రేమ. వెల్కమ్ బ్యాక్ టు పర్షాన్ ఫ్యామిలీ 07. మీకైతే చూపిస్తా అనమాట. ఇమ్రాన్ కేవలం ఒక లండన్ పిల్ల అని చెప్పి ఒక పాట తీయడం వల్ల హీరో బతుకు మొత్తం నాశనం అయిపోయింది, రోడ్డు పైకి వచ్చేసింది అనమాట. సంసారం ఫస్ట్ ఫ్లోర్ ఉండేది గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చేసింది. ఏమైందంటే ఇమ్రాన్ పాట తీయడం వల్ల అక్కకి ఇంకా అన్నకి పెద్ద రొల్లు అయిపోయింది. ఇమ్రాన్ కింద వండుకుంటుంటారు. సో మీకైతే గాయస్ చూపిస్తా, పరిస్థితి చూసి మీరే ఇస్తారు. మంచి మంచి కొత్త కొత్త పాటలు కొనుక్కొని కింద అది కాదురా ఆయన కొట్టుడు, ఆయన దెబ్బలు తీరుడు చూస్తే మాకే బాధ అనిపిస్తుంది. ఓన్ చెప్పుకోవద్దు, అట్లాంటి పరిస్థితికి వచ్చింది. హీరో అంటారు కదా మీరు, మా హీరోని ఎంత బాధ పెడుతుందో చూపిస్తా అనమాట ఈరోజు. కింద వచ్చి పడుకున్నాను. పరిస్థితి ఏందో అందరు తెలియాలి. చెప్పాలి. చెప్పు ఎందుకున్నాయి చెప్పు మరి చూసినైతే అన్న అన్న పరిస్థితి రోడ్ పైకి వచ్చింది. పాటకి కింద పడేసింది. పాట కింద వచ్చింది కాదు, పాట నేను అసలు ఆ పాట గురించి ఇవన్నీ కొట్లాట అయినాయి మాకు. నేను కింద 15 days అవుతుంది. అక్క కడుదప్ప అక్క బెంగ పెట్టుకొని మొత్తం బక్కగా అయిపోయింది. యాక్చువల్లీ నేను సినిమా గురించి రెడీ అవుతున్నా ఇంతగానం, కానీ ముందటోళ్ళు అర్థం చేసుకుంటలే నా బాధ. పాట తీస్తేనే ఇంత కొట్టింది, సినిమా తీస్తే ఏదైనా కానీ ఏం చేస్తారు? అరే అక్క 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 మీద అట్లా అనద్రం, నాకు అర్థమైతలేదు. ఈ పక్క మనం కూడా ఓ అక్క మేడం ఇంకెన్ని రోజులు దాకా ఇక్కడ ఉంటావు నాకు అర్థమైతలేదు. అక్క గారు రావచ్చా రావచ్చా? పాట పెట్టా పాట
అక్క బాగా రోజులు గుర్తొచ్చిందంటే పనుల మీద తిరుగుతున్నాం. సినిమా పనులు నడుస్తున్నాయి, అవుట్ మీద తిరుగుతున్నాం. దానికి పాట ఎట్లుందో ఇంట్లో పాడుతున్నావా లేదా అని చెప్పి क्या हुआ कैसे हुआ ఈ రోజు బాగుందిరా. పాట ఏంది లండన్ పిల్ల లండన్ పిల్లని కూడా మైక్ కొట్టింది ఆల్రెడీ ఫోన్ లేదు చూస్తే అది వస్తుంది అర్థమైందా? సరే నీకు ఎట్లా అనిపిస్తుంది పాట? కొట్టి ఇంట్లోకి నిలగొట్టేసింది మా అన్నని. ఇంత స్వేచ్ఛ లేదు మా అన్నకి ఇట్లా. అరే ఎంత తప్పు చేసిండు అక్క? అది కాదు, కిందికి ఎందుకు వచ్చి వండుకుంటాడు చెప్పు. ఒక్కవాడు కిందికి ఎందుకు వచ్చి వండుకుంటాడు చెప్పు అన్న. ఏమో ఆయనకే తెలియదు. ఏం లేదు కిందికి వచ్చి వండుకుంటున్నా చేసుకుని చేయదక్క. ఆయన పాటలా ఏం చేసిండు చెప్పిండు, ఆయన చెప్పిండు. ఇక అది కాదు, పిలుస్తావా? पिन को लंदन ब्रीड गल फर्स्ट टाइम सॉ एंड आई लव బతకనియండి అర్థమైందా? చెప్పులు పట్టి కొడతా పాటలు ఎటువంటి ఆశ లేదు, అని చేయమంటే చేశాను. సరే మీ ఆయనకి లేదా, మీ ఆయనకి బాధ లేదా? మీ ఆయనకి సరే అక్క, అన్న పాట మొత్తం నువ్వు చూసినావు, చూడలేని అంటున్నావు కదా. అన్న ఏం తప్పు చేసిండ? ఒక్క హీరోని టచ్ చేసిండా లేకపోతే ఏమైనా చేసినా? వాళ్ళు చెప్తే ఉంటే అన్న ఇంత అక్క నీ మీద ప్రేమతోనే ఒక్క ఆమె ఉంటే టచ్ చేయకుండా ఆ పాటది చూపి ఒక్కటైనా చూపి ఉందా? అన్ని అన్నకి ఇయ్యలేడు. ఎందు గురించి అంటే అక్క మరి పెద్ద పెద్ద హీరోలు వేరే సూపర్ హిట్, పాట సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. వీడియో చేసినందుకు నాకున్నామా అంత జనాలు గుర్తుపడతాం, అంతమంది తింటున్నాం. వీడియోలు చేసుకుంటా, వీడియోలు అయినాక ఫేమస్ అయినాక పొట్టి పొట్టి కదా బట్టలు వేసుకొని ఆటి దగ్గరికి ఎందుకు పోతుంది మరి? కరెక్ట్ మ్యాచ్ లండన్ పిల్ల లండన్ పిల్ల లండన్ పిల్ల లండన్ పిల్ల దొంగలాగా ఇప్పుడు ఎందుకు వచ్చి చూపిస్తాను? ఫస్ట్ లేనమ్మా, ఫస్ట్ పాటలు లేరు. పాట ఉందంట, ఇంకా పాట ఉందంట. పాట ఉంది తెలుసా? అదే చెప్తున్నా. చూసుకోండి. సరే అయ్యా ఎందుకు 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 మేము చూస్తాం అది కాదక్క. 69 పిన్ సరే కానీ ఆ పాటలు ఏం తప్ప అనిపించింది? మర్డర్ చేసేసి అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. ఎందుకు అడిగిన దానికి బతుకుతున్నా అంటే నా పిల్లల కోసం రా అంతే. అది ఒకటే రిజల్ట్ నేను వదలలేకపోతున్నా కానీ నేను అడిగిన అక్క బుజ్జి బంగారం, నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పినాను. ఇగో ఇప్పుడు మనం ఏంది మాది సోషల్ మీడియా ఫీల్డ్ మాది. పండుకోండి మరి సోషల్ మీడియా అంటే వేరే పండుకొని వీడియో చేసుకోవాలి. అన్న ఏదో ఒక కనీసం మ్యారేజ్ నేను నాకు ఆయన కోసం అన్ని ఫ్రెండ్స్ ని ఫ్యామిలీ మెంబర్స్ ని రిలేషన్స్ ని అందరిని వదులుకొని
ఇప్పుడు 15 రోజులు అయితే నాకు అన్న కింద ఉన్నాడు 15 రోజులు నుంచి. ఆయన ఒక్క ఎట్లా ఇంటుండే ఏం ఆలోచిస్తావు అక్కడ మరి పిల్లం ఒక్కతే పైన ఉంది అని కింద అంటుండవు నువ్వు అర్థం చేసుకోవాలి కదా మరి. ఇంటికి వస్తే మీదికి సరే దీంట్లో ఎవరిది తప్పు ఎవరు తగ్గాల ప్రతి దానికి నేనే కాంప్రమైజ్ అవుతాను ప్రతి విషయంలో గొడవలలో నేనే కాంప్రమైజ్ మళ్ళీ ఈసారి కూడా కావాలా? చెప్తా నేనే ఈసారి ఎవరు చెప్పాలా సరే అక్క, ఒక్కసారి కూడా చెప్పేసి అయిపోతుంది కదా. నేనెందుకు చెప్పాలా నేనెందుకు చెప్పాలా ఈసారి ఇప్పుడు ఎవరిది mistake అని అడిగినా అతను అనుకుంటే కలవాలక్క ఇక ఇద్దరు అట్లా మరి అనుకుంటే ఇప్పటికి. నడవాలంటే సరే సరే సాంగ్ వేసేసిన అదేంటి చేసింది ఏదో వేసేసిన తప్పు అయిపోయింది సారీ అని ఎవరు మాట్లాడాలా స్టార్టింగ్ పాటే ఒకసారి కూల్ అయిపోతుంది. నేనా సరే చిన్న పాట పెట్టు. నువ్వు ఈ పాటకి ఇట్లాంటి ఇంకో పాడండి, పాట పాడండి, వస్తుంది పాడండి, అక్క పాడండి. ఏం అయ్యే డోర్ బంద్ చేయను. ఆ ప్లగ్గుల కాడ ఉండు. ఇంకో పాట. ఆ ప్లగ్గుల కాడ అడ్డం ఉండు. ఆ ప్లగ్గుల కాడ అడ్డం ఉండు. చేసుకొని ఆడుతో మాట్లాడ లైఫ్ లాంగ్ అసలు ఉండాలనుకుంటా कैसे तेरी खुद गर्जी ना हो कुछ देना ఒక్క పాట ఎంత మంచి ఈ మధ్యలో ఏంది ఇప్పుకొని తిరుగుతుంది కదా ఆ షర్ట్లు ఏవి సెకండ్ బటన్ మొత్తం కట్ చేసి పెడుతుంది చూడు అందన్ను వీడిగల. అక్క, ఇగో. ఫస్ట్ టైం సో అండ్ ఐ లవ్ లో ఫాల్ డౌన్ పక్క నీ బాధలేం చెప్పాలి. పాటలు తీయొద్దు అట్లాంటి వేరే అమ్మాయితో నీ ముంగట ఉండదు అంతేనా. ఈమె బాధ తెలుసా నువ్వు అయినా వేరే అమ్మాయితో నువ్వు ఉంచుకోలేవు. చేస్తే నువ్వే చేయాలి అంతేనా చేస్తే నువ్వే చేయాలి. చేస్తే నేనే కానీ యాక్టింగ్ రాదు కదా అక్క. వాడు ఎవడు నాకు తెలియదు స్ట్రేంజర్ నాది కాంటాక్ట్ లో అదే ఉంటది అయితే నాకు తెలియదు ఆయన కింద వండుకొని ఎన్ని ఒక 20 days అవుతుంది 20 days నుంచి ఏడాడు తిరుగుతుండే ఏమేమి చేస్తుండే ఎవరి వేసిస్తుండు ఏ నైట్ పోతుండే ఏ నైట్ వస్తుండే నాకు సంబంధం లేదు నన్ను పట్టించుకోవడం మానేస్తా అసలు. ఆప్షన్ ఏంది సైలెంట్ అన్ని విధాలు ట్రై చేసిన మారతలేడు సైలెంట్ ఉండడం బెస్ట్ నా జాగాలు నేను ప్రశాంతంగా ఉంటా ఆయన జాగాలో నేను ప్రశాంతంగా ఇప్పుడు నీకు ఆయన లేకపోతే ప్రశాంతంగా ఉంది అంటున్నావు అంతే కదా అక్క. ఇర్ఫాన్ స్కూల్ ఖరాబ్ అవుతుంది మెయిన్ స్టడీస్ ఇర్ఫాన్ కోసం స్కూల్ కి పంపించాలి డైలీ అసలే పోయిపోయి దాంట్లో ఇచ్చినాం కెనడీలో పెద్ద స్కూల్లో ప్లే స్కూల్ అయితే నన్ను నార్మల్ గా నేను ఎడుకొని వెళ్ళిపోయి ఉంటుండే కొన్ని డేస్ మైండ్ మంచిగా ఆడని కానీ అందుకు ఇర్ఫాన్ కోసం ఏమంటారు బలవంతంగా ఉండాల్సి వస్తుంది అంతే మాట్లాడను నాకు ఇష్టం లేదు ఆ మంచి మీద విరక్తి అంటారు కూడా అది వచ్చేసి అక్క మనుషులు ఉన్నప్పుడే కలిసిమెలిసి ఉంటే మంచిది. ఎగ్జాంపుల్ చెప్పాలా? అందరూ ఎగ్జాంపుల్ ఇద్దరు ఉండాలి అక్క అది. ఎగ్జాంపుల్ చెప్పాలా? మాట్లాడుకోండి కలిసి ఉండాలి ఏ టైం 11 కి ఏమైతే తెలియదు అక్క ఎంత ఏడుస్తుందో అక్క ఎంత బాధపడుతుందో ఈసారి తప్పు చేసినా నువ్వే పోయి సారీ చెప్పని టీమ్మేట్లు తిరుగుతారు ఖాళీ అంటే కలపాలని ఉండదు మీకు అక్క నువ్వు కొంచెం సపోర్ట్ చేస్తా అన్న కూడా అమౌంట్ కదా. నువ్వు కూడా ఈ రోజు ఇట్లా ఇన్ని డేస్ అవుతుందిరా వీడియో అంటే పెట్టుకొని వచ్చినావు ఈ రోజు నార్మల్ గా వచ్చి అడిగినవారా ఏమైంది అక్క ఎందుకు ఏమైంది ఎందుకు కొట్లాడుకుర్రు పోనీ అక్క అన్నవారా అన్న ఏమైనా అయితే ఊరుకొస్తాడు మరి నువ్వు ఎందుకో రావు మాట్లాడవు అన్ని కూడా కాదురా ఇప్పుడు అక్క అరే మాట్లాడుకుంటలేరు అన్న అక్క నువ్వన్న వచ్చి అడిగినావా పోనీ సరే ఇప్పుడు నాకు వదిలేయ్. నాకంటే ఒక reason. నాకంటే ఆ అక్క. నాకంటే ఇగో నాకంటే ఒక అరే సావని వాళ్ళు ఏమైనా వేసుకొని నాకంటే నీకుటా ఉండాలి అక్క. ఆ ఒక ప్రతిదానికి నేనే అరే అక్క కావాలా మరి ఎవరైతే ఇగో, ఇగో, అర్థమవుతుందా? ఇగో, నాకంటే ఒక రీజన్ ఈరని అడుగు మరి అదే నాకంటే అంటే నా ముగ్గురు అరే నేను చెప్పినా కదా మరి నేను చెప్పిన మరి నా రీజన్ నేను చెప్పిన నా వల్ల ఏందని చెప్పిన లొల్లి నేను అందుకు రాలేడు అడుగు అక్క నాకు అన్న ఏం చెప్పిందంటే ఐ మీన్ ఒకసారి ముట్టుకోలేక ఆ సాగు ముట్టుకోలేడా ముట్టుకోలే అన్నాడు. చూపి నాకైతే ముట్టుకోలేదు. ముట్టుకోలేడు అద్దం బలగొట్టి గొంతు కోసి நடந்ததும் புரியல நடப்பது பிடிக்கல எனக்குள்ள ఏమనంటే అర్థం చేసుకోదు నన్ను అర్థం చేసుకోదు అని అంటాడు అవును మరి. మెయిన్ మీ అన్న కూడా అర్థం చేసుకోండి నన్ను ఓరు మరి ఆయన ఏమో నువ్వు అర్థం చేసుకోని అంటారు అవసరం లేదు ఇగో ఇట్లాంటి లైఫ్ లాంగ్ కలిసిన కష్టమే అది కాదక్క ఇగో నువ్వే సర్దిద్దుకోవాలక్క ఇట్లా చేసుకుంటా ఓ గడ్డప్ప, నాకు కోపం తెచ్చాక ప్రతిసారి నా దగ్గరకు వచ్చి నువ్వు తగ్గాలక్క నువ్వు తగ్గాలంటే నేను తగ్గాలా? అర్థమైందా? ఇప్పుడు దేనికైనా తగ్గిస్తా ఇప్పుడు మీ అన్న చేసిండు కదా సేమ్ అదే వేరేతో నేను చేసి చూపి సేమ్ చేస్తున్నా యాక్టింగ్ చెయ్యి సపోర్ట్ చేస్తా ఇంకా. అవునా? బరాబర్ యాక్టింగ్. ఎప్పటి నుంచి చెప్తున్నా అక్క? చెప్పిండుగా. అరే ఇగో యాక్టింగ్ చేయి బరాబర్ చేస్తావు దొంగ యాక్టింగ్. నేను యాక్టింగ్ చేస్తా నీకు యాక్టింగ్ రాదని చెప్తున్నావు.
అన్న అబ్బో, నేను కాదక్క, చెప్తాను. నేను చెప్తాను. బొగ్గు గారికి వచ్చిందా? 10 టేకులు వస్తే వచ్చింది పాట. ఎందుకక్క అంత పెద్ద డిసిజన్ ఏం తీసుకోక నువ్వు. పిల్లల మొగం చూడాలక్క ఇద్దరు పిల్లలు చూడు అందగాన్ని చూడు అందగాన్ని ఏం చేస్తాం తెలుసా? అందగాన్ని లవర్స్ లవ్ బర్డ్స్ రోబోట్స్ అంట. ఏం బోట్స్ ఇవి? దీనికి అర్థము లేకుండా చేసిండు. మీ అన్నగాడు ఏం చేసిండు? అమ్మా మీ అన్న ఏం చేసిండు? దీనికి వేస్ట్ చెప్తున్నా, వేస్ట్. కోపం ఉంటే చెప్పు. సావని రా, నాకు అన్ని నొప్పులు అదేది భరించి భరించి ఇటు దాకా వచ్చేసిన. నాకు అవసరం లేదు. ఇంత మంచి ఫోటోని పలగొట్టాలని ఎట్లా కాళ్ళ అనిపించింది పెడతాడు అక్క? ఇప్పుడు, కాళ్ళ పెడతాడు. దానికి అర్థం లేదు. అర్థమైందా? అర్థం లేదే లేనప్పుడు పిల్లలు waste. పిల్లల కోసమే ఇన్ని ఉంటాయి. అవునక్క పిల్లల కోసమే బలవంతంగా ఉంటున్నాను. ఆడంటే ఇదా నాకు పలగొట్టుడా? ఇష్టం లేదు. పలగొట్టు. మొత్తంకి అయింది. ఆడ వేసే లెక్కలకి మొత్తం అరే అయింది. ఏం చేసిండు చెప్పు ఒక మాట. ఏం ఒకవేళ చేసిండు? పిల్ల ఏడుస్తుంటే వదిలేరు కిందికి. ఏంది పిల్లో బెడ్షీట్ తీసుకొని వెళ్ళిపోయింది ఆ రోజు గొడవ అయితే. మరి ఇగో ఇగో వేసుకో, చచ్చిపో. అవు ఈడుంటే నాకు సంబంధమే లేదు. అవునక్క నాకు ఈడుంటే పోయిండు. ఇప్పుడు నువ్వు ఒకటోళ్ళు ఆయన ఒకటోళ్ళు కొట్లాడే పెద్ద అవుతుందనే కదా వెళ్ళిపోయింది. పెద్ద అవుతుంది అది కాలు పిలిచి ఇంకా పెద్ద చేస్తుంది అక్క. ఓని ఓని అవన్నీ కయ అరే ఇక పుజోలుగా ఇక చూడు ఇక ఫోటో వల్ల కొట్టేసిందిరా. ఆయన తెలిస్తే నాకు మస్తు బాధపడతాడు అక్క, తెలిసి అన్న. సావాలి. బాధపడు కాదు, నన్ను అంతకన్నా ఎక్కువ పెట్టింది. అర్థమైందా? బాధపడు కాదు, దానికి అర్థమే లేదు, దానికి రీజనే లేదు. ఆయన పక్కన అసలు చెప్తున్నా కదా, డిలీట్ అయిపోయింది. నాకు ఇష్టమే లేడు. నేను పిల్లల కోసం ఉంటున్నా. కోపంలో వచ్చే మాటలు లండన్ పిల్ల పాట చూసుకుంటేనే జీవితాంతం సంసారం చేయాలా? లండన్ పిల్ల పాట ఆ బ్రీడ్ తోనే చేయాలా సంసారం. ఆలోచించి చూడక్క, నువ్వు పెద్ద చేసుకుంటున్నావు కొట్లాటాలు నీ ఇష్టం అక్క. ఏదో సరిదిద్దు చెప్పుకొని వచ్చి మాట్లాడిపిస్తామని మేము అనుకుంటే నీ ఫోటోలు వాళ్ళ కొట్టుడు ఇది చేసుడు కథ పెద్ద చేసుకుంటున్నావు నువ్వు అంతే. ఇడ అవసరం లేదా? నాకు ఆయన అంటే ఇష్టం పోయింది. ఒకసారి అంటారు అన్నావు కదరా, అక్క అన్న పక్కన వేరే అమ్మాయిని ఉంచుకోలేదు అని. ఇప్పుడు ఉంచుకున్నా నేను ఏమన్నాను? అర్థమైందా? నాకు ఇష్టం లేదు అంతే. నాకు వద్దు వాడు. ఏడుస్తే కాదక్క మాట్లాడడానికి ఏదో మీరు కొట్లాడుతున్నారు అని చెప్పేసి ఏదో సర్దిద్దు చెప్పుకొని వచ్చి మాట్లాడదాం అనుకుంటే నువ్వు ఏడ్చుకుంటూ కూర్చుంటే పిల్లలు ఏమైపోవాలి ఆయన ఏమైపోవాలి. పెట్టిండు కొంచెం కూడా కాదు. నేను ఎవరికి చెప్పుకోలేక ఈ రూమ్ లో అనిపించింది. 4 గోడల మధ్యలో నాకు వద్దు వాడు. విశ్వమంతా ఉన్న ప్రేమ నాకు వద్దు. నేను ఉండదలుచుకోలేను అంతే. నేను లైఫ్ లో నిజంగా చెప్తున్నా, పిల్లల కోసం అంటున్నాను అంతే. అరే బాధపడకక్క, ఇంత బాధపడుతున్నా అని తెలిసి కూడా బయట నవ్వుకుంటా వస్తా చేస్తాడు. అరే ఆయన నీ గురించి ఆలోచిస్తూనే ఉంటాడు అక్క. పోతే మీకోసం కొట్లాటలు అవుతాయని చెప్పి వేరే దగ్గర చూపించుకోమని కట్టప్ప. నా ముందు రేంజ్ చూపిస్తుండు BMW లెక్కుకుంటా. నా కోసం బాబు కోసం కొన్నాడు. పిల్లల కోసమే ఒక వీడియో తీసి రీల్ పెట్టిండా. ఇప్పుడు రీల్ కోసం కొట్లాట అక్క. రీల్ కోసం కాదు, ఇప్పుడు BMW కొన్నాడు. ఎవరంటే నీ కోసము బాబు కోసం కొన్నా. ఇర్ఫాన్ కి మీకోసమే కదా అక్క. ఫస్ట్ ఇర్ఫాన్ రీల్ అక్క రీల్ తీస్తేనే ప్రేమ ఉన్నట్లు అక్క. నీ గురించి ఎన్నిసార్లు చెప్తారు కింద. ఊరేగుతుండు కదా, రేంజ్ చూపిస్తుండు కదా, చూపించుకోమను. ఏ రేంజ్ దాకా ఎదుగుతాడో ఎదుగని, నేను ఇంకా సపోర్ట్ చేస్తా. ఆల్ ద బెస్ట్ సరేనా? ఎదుగని ఏమైనా వేసుకుంటుంది, కానీ నేనైతే ఆయన లైఫ్ లోకి మళ్ళా పోను అంతే. విశ్వమంతా ఉన్న ప్రేమ కోపంగా వచ్చే మాటలు చేడుకో దారి తీస్తాయి. ఇగో నిజం కట్టప ఒక్క నిమిషం పట్టదు నేను చచ్చిపోవడం. 1 సెకండ్ పట్టదు నేను చచ్చిపోవడానికి. చచ్చిపోతే పరిష్కారం అక్క. ఇగో ఉండ్రు కదా నాకు ఇద్దరు ఆగమైపోతారు అన్న రీజన్ తోనే ఆగుతున్నా అంతే. ఇరుకు ఎదలో దాచగలమా సేమ్ సాంగ్ లోనే వేసుకునే సినిమా ఏమి ఆల్ ద బెస్ట్ చెప్తున్నా కదా. నువ్వు వద్దు అని చెప్తానే నేను. నువ్వే సపోర్ట్ చేసేది పోయి నువ్వే ఇట్లా వద్దు ఏమని చేసుకోని అంటే ఎట్లా చెప్పు. నేను సపోర్ట్ చేయను.
ఈ విషయం నాకు ఇష్టం లేదు. 100 రూట్లు ఉన్నాయి, బిజినెస్ పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు, షాపులు పెట్టుకోవచ్చు. 100 రూట్లు ఉన్నాయి, కూర్చున్న జాగాలు పైసలు వస్తాయి. అట్లాంటి రూట్లు ఉన్నాయి నా దగ్గర. ఇక్కడ బిజినెస్ పెట్టినకే అన్ని ఖర్చు పెట్టే పైసలు సంపాదించేది తెలియదు నీకేం చేయడానికి ఇంట్లో కోసమే కదా. అవసరం ఆ ఇంట్లో కోసం అన్నాడు, అట్లా ఉండడు. పైసల కింద మీద ఆయనకు తెలుసు కానీ అప్పుడు ఎందుకు ఇజ్జత్ తీసుకోవడం లేదు.